నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. భారత పర్యటనలో రష్యా అధ్యక్షులు తన పర్యటనతో చిరకాల బంధానికి మరింత బలం చేకూరిందని పుతిన్ వ్యాఖ్య. భారత్ రష్యా బంధం ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టీకరణ. నేడు ఢిల్లీ వేదికగా 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం. రక్షణ వాణిజ్య రంగాల్లో కుదరనున్న కీలక ఒప్పందాలు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతోందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఏడాదిలోపే ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ. రాష్ట్రంలో ఈ నెల 11న తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలు. రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు 28,000కు పైగా నామినేషన్ల దాఖలు. మూడో విడత ఎన్నికలకు నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ముస్తాబవుతున్న ఫ్యూచర్ సిటీ. సమ్మిట్ పై సర్వత్రా ఆసక్తి. హైదరాబాద్ ను క్వాంటమ్ సిటీగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి శ్రీధర్ బాబు. ఏఐ టెక్నాలజీలో తెలంగాణ గ్లోబల్ లీడర్ గా అవతరిస్తుందని ధీమా. సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం. నిత్యావసర వస్తువులపై సెస్ విధించబోమని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టీకరణ. భారత్ చిరకాల మిత్రదేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 4 ఏళ్ల తర్వాత 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న ఢిల్లీ చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం నిన్న సాయంత్రం 6:40 ఆయన విమానం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రధాని మోదీ అంతకుముందే పాలెం విమానాశ్రయానికి చేరుకున్నారు. పుతిన్కు స్వాగతం పలికేందుకు ప్రోటోకాల్ను పక్కన పెట్టారు. స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి పుతిన్కు స్వాగతం పలికారు. విమానాశ్రయంలోని ఏర్పాటు చేసిన కళాకారుల సంప్రదాయ ప్రదర్శనలను పుతిన్ తిలకించారు. అనంతరం ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే కారులో వెళ్లారు. 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్కు భగవద్గీత రష్యన్ అనువాదాన్ని బహుకరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆహ్వానించడాన్ని క్రెమ్లిన్ స్వాగతించింది. ఇది 2 దేశాల మధ్య వ్యూహాత్మక స్నేహానికి చిహ్నం అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోచ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి వ్యక్తి దేశంలో పుట్టడం, ఇక్కడ జీవించటం, ఊపిరి తీసుకోవటం భారతీయులు చేసుకున్న అదృష్టమని రష్యా అధ్యక్షుడు పుతిన్ కితాబిచ్చారు. భారతదేశ పర్యటనలో సందర్భంగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేశారు. మోదీకి తన బాధ్యతల పట్ల ఉన్న అంకిత భావాన్ని ప్రశంసించారు. భారత్తో తమకు ఎంతో నమ్మకమైన ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయన్నారు. మోదీ చాలా నమ్మకమైన వ్యక్తి అని, ఎంతో నిజాయితీగా ఉంటారని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయటం, ఆర్థిక సహకారం, రక్షణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాలకు ఆయన కట్టుబడి ఉన్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరపనున్నారు. హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఇరువురు నేతలు సమీక్షిస్తారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకుంటారు. చర్చల తర్వాత వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ, విద్యావేత్తలు, సంస్కృతి, మీడియాకు సంబంధించిన రంగాలతో సహా అనేక ఒప్పందాలపై సంతకం చేసే అవకాశం ఉంది. 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా అధ్యక్షుడు పుతిన్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడికి ఈ ఉదయం రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం పలికితారు. ఆ తర్వాత రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. సాయంత్రం పుతిన్ గౌరవార్థం విందును ఏర్పాటు చేశారు. రష్యా భారత్కు సాంకేతిక, రక్షణ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యనని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన 22వ ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ మంత్రిత్వ స్థాయి సమావేశంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు.
మోదీ పుతిన్ శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. కాగా రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్ జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. పుతిన్ రాకకు ముందు బెలౌసోవ్ ఢిల్లీ చేరుకున్నారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆయనకు స్వాగతం పలికారు. हमारे देशों के बीच बाइलेटरल डिफेंस कोऑपरेशन पर चर्चा करने और उसे बढ़ावा देने के लिए इतनी दूर भारत तक आने के लिए मैं आपको बहुत बहुत धन्यवाद देता हूं। एक्सेलेंसी, रशिया भारत का एक टाइम टेस्टेड, स्पेशल, प्रिविलेज्ड और स्ट्रेटेजिक पार्टनर है और वर्ष 2000 में डिक्लेरेशन ऑफ द इंडिया एंड रशिया स्ट्रेटेजिक पार्टनरशिप पर साइन होने के बाद से हमारे बाइलेटरल डिफेंस कोऑपरेशन में काफी बढ़ोतरी भी हुई है। इतनी जियोपॉलिटिकल अनसर्टेनिटी के बावजूद हमारा इंडिया रशिया डिफेंस कोऑपरेशन एक हेल्दी पेस पर चल रहा है और हमारे आर्म्ड फोर्सेज पर्सनल और एक्सपर्ट्स के बीच होने वाले आउटकम ओरिएंटेड एक्सचेंज ने हमारे डिफेंस पार्टनरशिप के मोमेंटम को बनाए रखा है। సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో 260 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు తెచ్చుకున్న ప్రజాప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిందని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామని అన్నారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంటరీ రూపొందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఈ నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, త్వరలో మళ్లీ ప్రత్యేకంగా ఆదిలాబాద్కు వచ్చి సమస్యల పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుకొని 100 దేశాల ప్రతినిధులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు పండుగ జరుపుకుంటున్నారు. సంక్షేమం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. మరి అవి తీసుకెళ్లాలనుకున్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి కదా, సమన్వయం చేసుకోవాలి కదా. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టాలి అని పాయల శంకర్ నా దృష్టికి తీసుకొస్తే ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్లి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్లో ఈ రోజు నేను ప్రకటిస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు హాజరు కావాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను ఆహ్వానించారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వారిని బెంగళూరులో కలిశారు. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి వివరించి ఆహ్వాన పత్రికను అందించారు. భవిష్యత్తులో క్వాంటమ్ ఎకానమీ లీడర్గా హైదరాబాద్ నిలుస్తుందని, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ నైపుణ్యం వంటి అన్ని వనరులు హైదరాబాద్లో దండిగా ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. IIIT గచ్చిబౌలిలో నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటమ్ అండ్ తెలంగాణ క్వాంటమ్ స్ట్రాటజీ ఆవిష్కరణ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ తెలంగాణ రైజింగ్ 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే రాష్ట్ర దృష్టికోణానికి అనుగుణంగా రూపొందించబడిందని భట్టి విక్రమార్క అభివర్ణించారు. క్వాంటమ్ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీ తెలంగాణను గ్లోబల్ లీడర్గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా లాంగ్ టర్మ్ క్వాంటమ్ స్ట్రాటజీని రూపొందించామన్నారు. అప్పట్లో విద్యుత్, ఇంటర్నెట్ లాంటి ఆవిష్కరణలు ప్రపంచం రూపురేఖలు మార్చాయని గుర్తు చేశారు.
When the whole world is talking about the quantum and quantum economy, India's quantum strategy is being released from this city of Hyderabad, the capital of Telangana. That shows the confidence and trust of the country on the state of Telangana and Hyderabad. And we really, once again, though the minister already expressed his gratitude, and also I am once again thanking the entire Niti Aayog team for choosing the Hyderabad and releasing the strategy quantum roadmap. Have impacted the world at large in every aspect of life. If you tell about in transportation or in health or in food or in industry, you name anything, the discoveries have literally taken us to the next level. So the contribution I would like to mention is the first 100 years of quantum mechanics have changed our way nobody could have foreseen. Our forefathers couldn't have foreseen it. తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం. 2 ఏళ్ల ప్రజాపాలన ప్రస్థానం. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్ర ప్రగతి పరుగులు తీస్తోంది. గతంలో లేని విధంగా మౌలిక సదుపాయాలు, నవీన ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలు, ఆధునిక పరిశ్రమలు. ఇప్పుడు తెలంగాణ అడుగులు ప్రపంచం వైపు కదిలాయి. ఇంతటి గొప్ప మార్పులకు నాంది పలికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది భారత్ ఫ్యూచర్ సిటీ. దేశ భవిష్యత్తుకు ఆవిష్కరణల రాజధానిగా తెలంగాణ నిలుస్తుంది. విశ్వసనీయ కొత్త ప్రపంచ నగరం నిర్మాణమవుతోంది. డిసెంబర్ 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రతి అడుగు భవిష్యత్తు వైపు. రండి, ఈ గ్లోబల్ సమిట్ లో మీరు భాగమవ్వండి. తెలంగాణ రైజింగ్ 2047. కమ్ జాయిన్ ది రైజ్. డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం ఎస్బీఐ హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. ఎస్బీఐ, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో ఈ నెల 11న జరగనున్న తొలి దశ సర్పంచ్ ఎన్నికల పోరులో సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు మొత్తం 81,020 మంది బరిలో నిలిచారు. 4,236 గ్రామాల్లో తొలి దశ పోలింగ్ జరగనుండగా 395 గ్రామాల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 8,095 మంది ఉపసంహరించుకున్నారు. నామినేషన్లు దాఖలు కాని గ్రామాలు ఇంకా 5 ఉన్నాయి. మిగతా 3,836 గ్రామాల్లోని సర్పంచ్ పదవులకు 13,127 మంది పోటీ పడుతున్నారు. ఈ నెల 14న జరగనున్న రెండో దశ ఎన్నికల్లో 4,332 సర్పంచ్ పదవులకు 28,278 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి దశ ఎన్నికల్లో ఒక్కో పంచాయతీకి 6 చొప్పున నామినేషన్లు వేయగా రెండో దశలో సగటున 6.5 మంది పోటీ పడుతున్నారు. కాగా మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ గురువారం రెండో రోజు కొనసాగింది. 6వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 7, 8 తేదీల్లో ఫిర్యాదులు స్వీకరిస్తారు. 9వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. అదే రోజు అభ్యర్థులను ప్రకటిస్తారు. మూడో దశకు ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. విధి నిర్వహణలో వైకల్యం పొందిన సిఆర్పిఎఫ్ సిబ్బందికి భరోసాగా ఉండేందుకు రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ బిజినెస్ సెంటర్ ఇండియా ఫౌండేషన్ ద్వారా మేడ్చల్ జిల్లాలో వీల్ చైర్లు, యాక్సెసబుల్ బస్సును విరాళంగా అందించారు.
వీటిని సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రతాప్ సింగ్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా డీజీ మాట్లాడుతూ దివ్యాంగులకు మద్దతుగా నిలవటం మరో విజయంలా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. విధి నిర్వహణలో వైకల్యం పొందిన సిఆర్పిఎఫ్ సిబ్బందికి భరోసా కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. వికలాంగులైన సైనికుల భవిష్యత్తు కోసం వివిధ రంగాల్లో వారికి శిక్షణనిస్తున్నట్లు చెప్పారు. సైనికుల ఆసక్తిని బట్టి ఆయా రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. सीआरपीएफ के नेशनल सेंटर फॉर दिव्यांग एम्पावरमेंट में हमारे जो दिव्यांग साथी हैं वो यहाँ पर विभिन्न प्रकार के स्किल डेवलपमेंट की ट्रेनिंग कर रहे हैं, जिसमें कि उनकी जो कंप्यूटर स्किल्स हैं उनको बढ़ावा दिया जाता है और विभिन्न प्रकार की स्किल्स को बढ़ावा दिया जाता है। साथ ही साथ हम उनको यहाँ पर पैरा स्पोर्ट्स के बारे में भी ट्रेनिंग देते हैं। आज इसी कड़ी में रेनो, निसान और इंडिया केयर्स फाउंडेशन ने एक यहाँ पर लो फ्लोर बस हमको दी है, 15 मोटराइज्ड व्हील चेयर्स दी हैं और 5 स्पोर्ट्स व्हील चेयर्स दी हैं। सारे इनिशिएटिव से हमारा जो एम है कि हमारे दिव्यांग साथी पैरा स्पोर्ट्स में और आगे बढ़ें, देश के लिए ख्याति अर्जित करें, उसमें और आगे बढ़ेंगे। నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బృందావనపురం గ్రామ పంచాయతీలో ప్రస్తుతం 98 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. వీరిలో 42 మంది పురుషులు, 56 మంది మహిళలు ఉన్నారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా గ్రామాభివృద్ధికి సహకారం అందిస్తున్నారని తెలిపారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఏకగ్రీవం కోసం ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం అదనపు నిధులు ఇస్తే బాగుంటుందని గ్రామస్తులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. త్రిపురారం మండలం నల్గొండ డిస్టిక్లో ఉన్న అతి చిన్న గ్రామ పంచాయతీ, తెలంగాణ రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామ పంచాయతీ. ఇక్కడ పోయినసారి కూడా ఎన్నికల నిబంధన ప్రకారమే జరగడం జరిగింది. ఇక్కడ గతంలో ఒక ఓటుతో అభ్యర్థి గెలవడం జరిగింది. ఈసారి కూడా అదే విధంగా జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 98 ఉందండి. దీంట్లో ఈసారి రిజర్వేషన్ అన్రిజర్వ్డ్ ఓపెన్లో వచ్చింది. ఇది అతి చిన్న గ్రామ పంచాయతీ అయినప్పటికీ ఎంతో ఆదర్శంగా, ఎంతో స్వచ్ఛమైన గాలి, మంచి పల్లెటూరిని తలపిస్తుందండి. అంతా బాగుంటుంది. ఇది కూడా పెద్ద గ్రామ పంచాయతీలతో ఆదర్శంగా నిలుస్తుంది. అలాగే వాటిలాగానే ఇది కూడా పోటీ పడుతుంది. మాది చిన్న ఊరైనా మంచి గ్రామ పంచాయతీ మంచిగా అభివృద్ధి మంచిగానే ఉంది. ఇంకా కూడా అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాం. అది ఇంకా పక్కన అదే ముకుందాపురం నుంచి తిప్పర్తి రోడ్డు ఒకటి బాగోలేదు, దాని గురించి అభివృద్ధి చేయాలని మేము చాలా ఎమ్మెల్యేతో కూడా చాలా చెప్పుకుంటున్నాం. అదొకటి అభివృద్ధి చేస్తే మాకు కూడా చాలా సౌకర్యం మంచిగా ఉంటుందని. రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామ పంచాయతీ 90 ఓట్లు ఉన్నాయి. 90 ఓట్లు ఉన్నాయి, ప్రజెంట్ 93 ఓట్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీ రాను చిన్న గ్రామ పంచాయతీ అయింది. అయినా కూడా మా దగ్గర డెవలపింగ్ మంచిగానే ఉంది. ఎందుకంటే మా దగ్గర సీసీ రోడ్లు అయినాయి మంచిగా. తర్వాత ఈ మిషన్ భగీరథ వాటర్ వస్తుంది. ఊళ్ళో సపరేట్గా బోర్ వేసుకొని 2 బోర్లు వేసుకొని బోర్ల ద్వారా కూడా ఇంటింటికి నల్లాలు పెట్టుకున్నాం. మాకు ఈ లోడ్ అంటూ ప్రజెంట్ అయితే ఏం లేదు. చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి అంత బ్రహ్మాండంగా ఉంది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు క్యూఆర్ కోడ్, డిజిటల్ కంటెంట్, స్టడీ మెటీరియల్స్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్ నగర్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలకు విద్యే ప్రధాన శక్తి అని అన్నారు. టెక్నాలజీ ఆధారిత విద్య ఇప్పుడు తప్పనిసరి అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా సమాన అవకాశాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. టెన్త్ క్లాస్ పిల్లలకి క్యూఆర్ కోడెడ్ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. మేము గెలిచిన తర్వాత ఇది 3వసారి. మొదటిసారి ఇచ్చినప్పుడు అది 54% నుంచి 80%కి వచ్చింది. రెండోసారి ఇచ్చినప్పుడు 80% నుంచి అది 91% పాస్ పర్సెంటేజ్ వచ్చింది. ఇది 3rd టైం ఇస్తా ఉన్నాం. ఇది 100% రిజల్ట్ రావడమే కాకుండా పిల్లల మార్క్స్ కూడా పెరుగుతాయి.
అలాగే వాళ్ళ కాన్సెప్ట్స్ పట్ల ఏదైతే టఫ్ ఉంటుందో, ముఖ్యంగా మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, దీంట్లో చాలా క్లిష్టమైన కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిని సులువుగా అర్థం చేసుకునేటట్టుగా ఇది 2D 3D అనిమేటెడ్ బుక్స్ ఉపయోగపడుతుంది. అలాగే డిజిటల్ బోర్డ్స్ కూడా ఉన్నాయి స్కూల్స్లలో. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిజిటల్ బోర్డ్స్ పెట్టించాం. ఆ డిజిటల్ బోర్డ్స్లో కూడా టీచర్లు చెప్పడానికి 2D 3D కంటెంట్ను కూడా లోడ్ చేయడం జరిగింది. మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. This is no ordinary sky. This is where legends are born. Space transition. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Air Force to be a cut above. వెల్కమ్ బ్యాక్. హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూములను చౌక ధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామిక భూముల బదలాయింపు అంశంపై భారత రాష్ట్ర సమితి నిజ నిర్ధారణ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయని చెప్పారు. జీడిమెట్ల పారిశ్రామిక ఓడలో కేటీఆర్ పర్యటించి స్థానిక హమాలీలతో మాట్లాడారు. ఈ పాలసీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో 5 లక్షల కోట్ల భూదోపిడీ జరుగుతోందని, ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పాల్పడుతున్న ఈ కుంభకోణానికి పారిశ్రామికవేత్తలు బలి కావద్దని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ భూములను వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఈ 5 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి. పేదలకు ఇల్లు కట్టివ్వండి, మేము వ్యతిరేకం కాదు. ఈ భూములు వెనక్కి తీసుకోండి, కావాలంటే 50%, 60% వెనక్కి తీసుకోండి. గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేరుకు రాసిస్తాం. మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి, మాల్స్ కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము, మీరు అమ్ముకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు అవస్థలు పడుతున్నారని, అలాంటి పరిస్థితి హైదరాబాద్కు రాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున పరిశ్రమలు ఉండటంతో నగరంలో కాలుష్యం పెరిగిపోతోందని, అందుకే వాటిని ORR బయటకు తరలించాలని నిర్ణయించినట్లు చెప్పారు. హిల్ట్ పాలసీ వల్ల సామాన్యులకు భూముల ధరలు అందుబాటులోకి వస్తాయన్నారు. డీసీసీల ఎంపిక విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. రవీంద్ర భారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్తో బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నడిమొడ్డున్నటువంటి పరిశ్రమని కూడా ఔటర్ రింగ్ వెలుపలికి పోతే కాలుష్యం నియంత్రించవచ్చు. ఆ పరిశ్రమల చోట ఖాళీనటి స్థలాల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ధరలు దిగి వస్తాయి, సామాన్యుడికి అందుబాటులో వస్తాయని ఒక మంచి ప్రణాళికతో దూరదృష్టితో హిల్ట్ పాలసీ తీసుకురావడం జరిగింది. దీనివల్ల పరిశ్రమలకు అన్ని కూడా ORR వెలుపలికి పోతాయి. ఆ అవతల మళ్ళీ రింగ్ రోడ్, ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ ఉంది. దాని అవతల వ్యవసాయం, కొంత ఫారెస్ట్ తీసుకొస్తే అది కూడా కాలుష్యాన్ని నియంత్రించే విధంగా హైదరాబాద్ని సుందరమే కాకుండా ఒక గ్రీన్ సిటీగా నిర్మించుకోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క తపన.
అవినీతిపై ఫిర్యాదులకు క్యూఆర్ కోడ్ అందుబాటులోకి వచ్చింది. అవినీతి నిరోధక విభాగం డైరెక్టర్ జనరల్ చారు సిన్హా క్యూఆర్ కోడ్ ఫిర్యాదుల వ్యవస్థను ప్రారంభించారు. అనంతరం అవినీతి నిర్మూలన నినాదాలతో కూడిన క్యూఆర్ కోడ్ పోస్టర్లను హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని వారోత్సవాలను ప్రారంభించారు. 9 వరకు జరిగే వారోత్సవాలలో భాగంగా క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తేగా ఏసీబీ కార్యాలయాలకు దూరంగా ఉండే ప్రజలు సత్వరం ఫిర్యాదు చేసేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతుందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల వ్యవహారంలో దాఖలైన 6 పిటిషన్లపై విచారించిన హైకోర్టు తీర్పు వెలువరించింది. చట్ట ప్రకారం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. ఎస్సీ ఎస్టీ జనాభా లేని చోట కూడా ఆయా కులాలకు వార్డు మెంబర్లు సర్పంచ్ రిజర్వేషన్లు కేటాయించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లు కేటాయించడం వల్ల తప్పులు దొర్లాయని తెలిపారు. రిజర్వేషన్లు కేటాయించిన చోట సంబంధిత కులానికి చెందిన వ్యక్తులు లేకపోతే ఎన్నికలు నిర్వహించబోమని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. ఎస్సీసీ వాదనను రికార్డు చేసుకున్న హైకోర్టు పిటిషన్లపై విచారణ ముగించింది. సింగరేణి సంస్థతో కలిసి రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ నిర్మిస్తున్న 2300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లకు రాజస్థాన్ ప్రభుత్వ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్ నగర్ స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి ఈ మేరకు ఒక లేఖను అందించారు. అనంతరం ఇరువురు మంత్రులు ఉమ్మడి విద్యుత్ ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా రాజస్థాన్ విద్యుత్ మంత్రి మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్తో కలిసి రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుతో పాటు 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పాదన కోసం ఒప్పందం కుదుర్చుకుందని, దీనికి అన్ని విధాలా చేయూతను అందించేందుకు కలిసి పనిచేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఇరు రాష్ట్రాల విద్యుత్ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడతాయని హీరాలాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. భారత్ పర్యటనలో రష్యా అధ్యక్షులు తన పర్యటనతో చిరకాల బంధానికి మరింత బలం చేకూరిందని పుతిన్ వ్యాఖ్య. భారత్ రష్యా బంధం ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టీకరణ. నేడు ఢిల్లీ వేదికగా 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం. రక్షణ వాణిజ్య రంగాల్లో కుదరనున్న కీలక ఒప్పందాలు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతోందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఏడాదిలోపే ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ. రాష్ట్రంలో ఈ నెల 11న తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలు. 2వ విడత సర్పంచ్ ఎన్నికలకు 28,000కు పైగా నామినేషన్ల దాఖలు. 3వ విడత ఎన్నికలకు నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ముస్తాబవుతున్న ఫ్యూచర్ సిటీ. సమ్మిట్పై సర్వత్రా ఆసక్తి. హైదరాబాద్ను క్వాంటమ్ సిటీగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి శ్రీధర్ బాబు. ఏఐ టెక్నాలజీలో తెలంగాణ గ్లోబల్ లీడర్గా అవతరిస్తుందని ధీమా. సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం. నిత్యావసర వస్తువులపై సెస్ విధించబోమని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టీకరణ. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.